అంటే నవీన్ యాదవ్ గారు రెడ్ క్రాస్ సొసైటీకి కూడా బ్లడ్ బ్యాంక్ కూడా మాకు డొనేట్ చేశారన్నమాట. అంటే వ్యక్తికి కాదు, ఒక వ్యవస్థకి. అది చాలా ఉపయోగకరమైంది ప్రజలందరికీ కూడా. ప్రాణదానం అంటే రక్తదానము, ప్రాణదానము అంటే ఒకటే కదా. ఆ తర్వాత ఇక్కడ ఉన్న కొన్ని పాఠశాలలు మేము కూడా ఈ మధ్య వచ్చి వాళ్ళతో పాటు ఇక్కడ కావలసిన పుస్తకాలు కానీ, ఆ తర్వాత ఆడపిల్లలకు కావలసిన వస్తువులు కానీ మేము ఇచ్చాము. వాళ్ళ ఆధ్వర్యంలోనే, నవీన్ యాదవ్ ఆధ్వర్యంలోనే ఇచ్చాము. చాలా మంచి వ్యక్తి. వ్యక్తిగతంగా మాత్రం నేను చాలా మంచి వ్యక్తి, 100% అండి. ఆ అబ్బాయికి ఎలాంటి మచ్చలేని మహారాజు అనొచ్చు. అలాగే యువత గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. అంటే ఇప్పుడు యువ నాయకత్వం అంటే యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. యువతకి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే ఒక యువత ఏ విధంగా ఉండాలి? కొంతమంది ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్ కి, గంజాయికి, 10th క్లాస్ అయిపోయిందంటే వాడిగా బండి వేసుకొని సిగరెట్ అని అదని ఇదని అసలు పట్టపగ్గాలు లేవు. విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా తాగుతున్నారు. తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు. వాడి జీవితమే వాడికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు యువ వ్యవస్థ. అయితే నవీన్ యాదవ్ గారిలో అలాంటి క్వాలిటీస్ లేవు. అన్నీ కూడా సుగుణాలు, మంచి గుణాలు. ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అని నవీన్ యాదవ్ గారిని చూసి నేర్చుకోవచ్చు యువకులంతా.